హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు తోటకూర కందిపప్పు వేసి పొడి కూర చేస్తున్నాము. మీరు ఎప్పుడన్నా ఇది ట్రై చేశారా? ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో అందరికీ ఈ తోటకూర పొడి కూర అంటే చాలా ఇష్టం. ఇలా కందిపప్పు వేసి చేస్తే కావాలని అడిగి మరి మా అమ్మమ్మతో చేయించుకొని మరీ తింటారు అందరూ. అంత టేస్టీగా ఉంటుంది. దాని తయారీ విధానం చూసేద్దామా? తోటకూర కందిపప్పు పొడి కూరకి కావాల్సిన పదార్థాలు: తాలింపు గింజలు, కందిపప్పుని అరగంట సేపు నానబెట్టుకోవాలి. వెల్లిపాయ రెబ్బలు ఎక్కువగానే వేసుకోవాలి. ఎక్కువగా వేసుకుంటేనే చాలా రుచిగా ఉంటుంది. తోటకూరని సన్నగా కట్ చేసుకొని కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఒక కడాయి తీసుకొని పోపుకు సరిపడా నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక కొన్ని ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసి వేగనివ్వాలి. ఈ తోటకూర పొడి కూరలోకి పచ్చిమిరపకాయల కారమే, కారపొడి వేసుకోము కాబట్టి చూసుకొని దానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. ఇవన్నీ బాగా వేగాయి. ఇప్పుడు వెల్లిపాయలని వేసుకుందాము. వెల్లిపాయలు గర్భాలు అలాగే వేసుకోవాలి. నూనెలో మంచిగా వేగి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆకుకి సరిపడా పచ్చిమిరపకాయలను కూడా వేసి వేయించుకుందాము. కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు తోటకూరని కొద్దిగా వేసుకుంటూ కలపాలి. కలుపుతూ కొద్దిగా వేసుకోవాలి. ఆకు చూడ్డానికి ఎక్కువగానే కనిపిస్తుంది కానీ ఎంత ఆకైనా వేగాక కొద్దిగే కనిపిస్తుంది. మీలో ఎంతమందికి తోటకూర పొడి కూర అంటే ఇష్టం? మీరు ఎలా చేస్తారు పొడి కూర? కామెంట్ చేయండి. ఒక అరగంట ముందు కందిపప్పుని నానబెట్టుకోవాలి. బద్దలాగా కూరతో పాటు అవి కూడా ఉడికిపోతాయి. అరగంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది. కందిపప్పు వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. కందిపప్పు వేశాక
కూర అంతటికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. చిటికెడు మెంతి పొడి, కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి. మేమైతే ప్రతి వంటలలో మెంతి పొడి, ధనియాల పొడి వాడతాము. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, ఎందుకంటే కిందకి అడుగంటుతుంది కదా. అందుకే మధ్య మధ్యలో కలుపుతూ వేగనివ్వాలి. తోటకూర కందిపప్పు పొడి కూర రెడీ. మీరు ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.